తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీఐ నుంచి ఒక అప్లికేషన్ ఇవ్వడానికి కూడా వచ్చాం. ఈ అప్లికేషన్లో ఉన్న ప్రశ్నలు ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ 1, భారతమాత ఎవరు? క్వశ్చన్ నెంబర్ 2, భారతమాత గురించి రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబడింది? భారతమాత గురించి చట్టాల్లో ఎక్కడ చెప్పబడింది? భారతమాత యొక్క రూపురేఖలు ఏమిటి? అంటే ఒకళ్ళు వచ్చి కాషాయం జెండాతో ఉన్నామే భారతమాత అంటున్నారు, ఇంకొకళ్ళు ముస్లిం జెండాతో ఉన్నామే భారతమాత, ఇంకొకళ్ళేమో మదర్ తెరీసా గారే భారతమాత. ఇలాగ రకరకాలు కాకుండా అసలు ఫిక్స్డ్గా మన జాతీయ పతాకం ఎలా అయితే ఉందో అలాగే భారతమాతకు ఒక రూపురేఖ అంటూ ఉంటే ఆ రూపురేఖలు ఏమిటి? తూర్పుగోదావరి జిల్లాలో పర్మిషన్ తీసుకుని కట్టిన హిందూ దేవాలయాలు ఏమిటి? ఒక హిందూ దేవాలయం కట్టాలంటే ఏ పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఒక బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీడీ కానీ కులం వారు క్రైస్తవ్యం తీసుకుంటే ఏ మతంగా పరిగణింపబడుతున్నారు? ఒక ఓసీ వ్యక్తి, ఒక ఓసీ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ్యం తీసుకుంటే ఏ కులంగా పరిగణింపబడతాడు? ఈ ప్రశ్నలతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ రాజావారి దివ్య సౌంకానికి మేము వచ్చాము. ఇప్పుడు ఈ అప్లికేషన్ మేము ఆర్టీఏ నుంచి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాం. దీని నుంచి వచ్చిన ఆన్సర్లతో మేము ఇప్పటి వరకు ఈ భారతదేశం ఒక మతానికి చెందింది, ఒక కులానికి చెందింది అని మాట్లాడే ప్రతి ఒక్క మొత్తం మాదికి మేము ఈ ఆన్సర్లతోటి కోర్టు నుంచి మేము సమాధానం చెప్పించబోతున్నాం. జై భీమ్, జై భారత్, జై మహాశాస్త్రి. అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఫనీ రాజేష్. విన్నారు కదా, ఈ మాడాసేన రాజేష్ సిగ్గుబిల్ల. ఈ రాజేష్ గారు ఏ విధంగా భారతదేశాన్ని, భారతమాతను, భారతీయుల్ని ఏ విధంగా కించపరుస్తున్నాడో చూశారు కదా. అక్కడ ఎవడెవడైతే ఉన్నాడో ముఠ అందరినీ తీసుకెళ్ళి లోపల నొక్కాలి. కానీ చేత కానీ చచ్చు ప్రభుత్వం చేతుల్లో ఇంతకాలం నడిచాం. ఈ మాటలు వీడు ఎప్పుడు మాట్లాడాడో నేను ఒక్కసారి గుర్తు చేస్తాను. ఎప్పుడైతే పిఠాపురంలో వీడు బ్రాహ్మణులు అని కూడా అన్నాడు, బ్యాపనీచ్ అని అంటాడు వీడు. ఈ బ్రాహ్మణుల యొక్క పిలకల్ని పిఠాపురం కోట గోడకు వేలాడదీస్తాను అని చెప్పినప్పుడు వీడికి హిందూ సమాజం నుంచి గట్టిగా రౌండ్ వేసుకున్నారు. అలాంటి సంఘటనలో వీడు చేసినటువంటి కారు కోతులు ఇవి. సో ఇక్కడ వీడేమి వాడుతున్నాడో చూసారా. ఇక్కడ ఏది ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇది ఇచ్చారు కాబట్టి, ఇంతకుముందే నేను ఒక వీడియో పంపించాను. ఇది 600 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇవి అమరావతి, భ్రమరావతి, ఇలా నోటికి పట్టనట్టుగా చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులతో సన్మానించినటువంటి విధవ ఇప్పుడు టీడీపీ తరపు నుంచి గన్నవరం ఎమ్మెల్యే సీట్ వచ్చింది కాబట్టి జగన్ రెడ్డిని తిట్టేస్తున్నాడు. జగన్ రెడ్డి పేరు గుర్తుందిగా, రాజేష్ మహాసేన. నాకు గుర్తుంది అబ్బాయి, రాజేష్ మాడాసేన సిగ్గుబిల్ల. నాకు బాగానే గుర్తుంది. వీడు మాలాపేట అంట, కేర్ ఆఫ్. సో గమనిస్తున్నారా, వీడు ఒక క్రైస్తవుడు. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఆ వీడియో కూడా వేరొక వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. వీడు ఆ క్రైస్తవ ఉన్మాది దేవుడైనటువంటి యెహోవా గాడికి ప్రార్థన చేస్తున్నప్పుడు తీసినటువంటి వీడియో. ఈ మతం మారిన ముండమోపి వీడు ఎస్సీ ఎలా అవుతాడు? నిజమైన ఎస్సీలో వీడిని గొద్దలదన్నద్దు, గాండు వెదవని వీడిని తరిమేయద్దు. వీడు ఏ రకంగా ఎస్సీ అవుతాడు గమనిస్తున్నారా? ఇకపోతే పర్మిషన్ ఇచ్చినటువంటి దేవాలయాలని, అరే క్లియర్గా విని చెప్తున్నా, దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ పేరుతోటి దాని మీద వచ్చే డబ్బులు దొబ్బి తింటున్నటువంటి మీ పుండకోరు పాలకులు ఉన్నారు చూసావా, వాళ్ళని అడగాల. ఇది దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ దేనికి అన్నది వాళ్ళని అడుగు. అర్థమైందా? దాని మీద డబ్బులు ఎందుకు తింటున్నారో వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు. ఇది హిందుస్థానా కాదా? కోర్స్ ఇది హిందుస్థానే. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ హిందూ ముస్లిం కంట్రీస్గా విడిపోయినప్పుడు పనికి మారిన ముండమోపి నాయాలు పెట్టినటువంటి లౌకికవాదం అనే లుచ్చా పదాన్ని ఆల్రెడీ దాన్ని విషయంలో కూడా కోర్టులో వేశారు. దానికి కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఎటు తిరిగి
నిజానికి టీడీపీ వాళ్ళకి సిగ్గుంటే నీకు ఎమ్మెల్యే సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారా? లేకపోతే గనక క్యాన్సిల్ చేయకపోతే నిన్ను ఓడించే ఆ బాధ్యత ప్రతి హిందువులం మేము తీసుకుంటున్నాం. నిన్ను ఖచ్చితంగా ఓడిస్తాం, నిన్ను ఇంటికి పంపిస్తాం. నువ్వు నీ కులం కార్డు వాడుకొని చచ్చిపో కొలగజ్జి నాయాలా, అర్థమైందా? నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళిన వాడికి ఎస్సీ ఎస్టీ బీసీలు కులము ఇవన్నీ నీకు ఎందుకురా? లఫుట్న బట్ట ఎరా మాడాసాన రాజేష్గా సిగ్గుబిల్ల. ఇంతకీ రాజేష్ సిగ్గుబిల్ల సిగ్గుబిల్ల ఎక్కడ వాడుతున్నావురా నువ్వు? ఈసారి మూతికి అడ్డం పెట్టుకో, ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇటువంటివి ఇన్ని దారుణాలు, ఇన్ని ఘోరాలు చూస్తూ కూడా వీడిని సమర్థించేవాళ్ళు. మళ్ళీ ఇంకొక వీడియోలో నేను ఒక ఇది కూడా పెట్టాను. వీడంట రేపు గన్నవరం దగ్గర వినాయకుడి గుడికి వెళ్తున్నాడంట ప్రత్యేక పూజలు చేయడానికి. ఏరా మరి యెహోవా గడికి తెలిస్తే నిన్ను వేసి దింగుతాడుగా. అసలు ఏమైనా ఉందా? నీ పంట పొలాలు నాశనం చేస్తాడు, నీ పిల్లాన్ని పక్కింటోడితో పండబెడతాడు, నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తాడు, ఇన్ని ఘోరాలు చేస్తాడే. మరి రేపు ఎట్ట వస్తున్నావు నువ్వు ఒక క్రైస్తవుడు అయ్యుండి? ఏరా రాజేష్ సిగ్గుబిల్లగా, ఏమైనా తెలుస్తుందా నీకు అసలు? ఘోరం. ఇప్పుడు బైబిల్లో ఉన్న ఈ ఘోరాలన్నీ నీకు జరిగితే, ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు కదా, ఇప్పుడు ఆల్రెడీ వాడి భక్తులు, వాడి జనాంగం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేల్ దేవుడిని అని చెప్పుకుంటూ ఆ ఇజ్రాయేల్ జనాంగాన్ని వెనక్కి తెచ్చేటప్పుడు కేవలం నసిగారనే అడవుల్లో వాటిల్లో తిప్పుతా చాలామందిని చంపేశాడు. అప్పుడే ఇచ్చిన వార్నింగ్లు అవి. మరి నువ్వు ఆల్రెడీ జనాల్లో తిరుగుతూ క్రైస్తవుడిగా చెప్పుకుంటూ ఈ మొదటి వీడియో చూసిన వాడు ఎవడైతే ఉన్నాడో బుర్రున్న వాడికి నువ్వు పక్కా క్రైస్తవుడివి, క్రైస్తవ మతోన్మాదివి అని క్లారిటీ వచ్చేస్తుంది. అయినా సరే నీకు ఎస్సీ కోటా అనేది కేవలం హిందువులు మాత్రమే చేయాలి. సో ఈ విషయంలో టీడీపీ కనుక వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాం, నీ గొడ్డలు ఇప్పిస్తాం. ఇదైతే గుర్తుపెట్టుకోరా బాయ్. మాడాసేన రాజేష్గా తెలుసుగా. ఫనీ రాజేష్ ఇక్కడ నా ఫోన్ ఎత్తటానికే భయపడి వణికి చచ్చే బాడకవగాడివి. కానీ రా తెలుసుకుందాం, నువ్వా నేనా? ఒక క్రైస్తవుడు అయ్యండి ఎస్సీ హోదాలో పోటీ చేస్తావా? తాట తీస్తాం. జై శ్రీరామ్.